హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి ఏఎన్బిఎస్ నారాయణ. ఇప్పుడు మనం కడియపు లంకలో శ్రీ సత్యదేవ నర్సరీలో ఉన్నామండి. ఇక్కడ అనేక రకాల పళ్ళ మొక్కలు మనకు సరసమైనటువంటి ధరలకు దొరుకుతాయి. రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఎకరాలలో 5 ఎకరాలు 10 ఎకరాలలో పండ్ల తోటలు వేసేటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. వీరి నర్సరీలో 365 రోజులు మామిడికాయలు కాచేటువంటి థాయిలాండ్ మామిడి చెట్లు ఉన్నాయి. అవి చూద్దామని ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగిందండి. గతంలో మామిడి చెట్లు గురించి 360 రోజులు కాచేటువంటి మామిడికాయల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, దీన్ని థాయిలాండ్ మామిడి అంటారు. ఇది 365 రోజులు కాస్తుంది. ఈ మామిడి మొక్క ప్రత్యేకించి వీడియో చేయమని మన ప్రేక్షకులు కోరడంతో ప్రత్యేకించి మామిడి మొక్క గురించే వీడియో చేస్తున్నానండి. ఇది ఆగస్టు 9వ తారీఖున తీసినటువంటి వీడియో. మనకి మామిడికాయలు మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత సీజన్ అయిపోతుంది. కానీ ఇవి చూడండి, ఇప్పుడే కాస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా మామిడికాయలు కాస్తున్నాయి. ఇది థాయిలాండ్ మామిడి అని చెప్తున్నారు. ఇవి మొక్కలు కావలసినటువంటి వారు ఈ వీడియోలో ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఇచ్చిన ఏ ఫోన్ నెంబర్కైనా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. థాయిలాండ్ మామిడి కావాలి అంటే వారు మీకు కావలసినటువంటి సమాచారం చెప్తారు. ఈ వీడియో మామిడికాయలు కాయినటువంటి సీజన్లో, అంటే 9వ తారీఖు ఆగస్టు 2025లో తీసినటువంటి వీడియో. ఇక్కడ చూడండి, చాలా మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లు అన్నిటికీ ఈ వీడియో మామిడికాయలు కాయనటువంటి సీజన్లో తీసినటువంటిది. 9వ తారీఖు ఆగస్టు నెల 2025లో తీసినటువంటి వీడియో. ఈ మామిడికాయలు సీజన్ అయిపోయినా కానీ 365 రోజులు కాస్తూ ఉంటాయి. అది విచిత్రం అనిపించి ఈ మామిడికాయలు తీయడం జరిగింది. చూడండి, ఇక్కడ మామిడికాయలు పండ్ల రూపంలో పండు అయిపోయింది. ఇది పచ్చిగా ఉన్నప్పుడు కూరల్లో వేసుకోవచ్చు, పుల్లగా ఉంటుంది. అలాగే చెట్టు నుంచితే పండు అయిపోతుందట. ఈ 5 సంవత్సరాల మొక్క అట. ఇది మొక్క కూడా భారీగా పెరగకుండా మన ఇళ్లల్లో కానీ తోటల్లో కానీ వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది భూమిలో పాతినటువంటి మొక్క. భూమిలో పాతితే చాలా చక్కగా కాస్తుంది అని చెప్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు మనం ఆ నర్సరీలో పనిచేసేటువంటి వారు చెప్తారు, మనం విందాం. ఇది 13 సంవత్సరాల మొక్క. 13 సంవత్సరాలు అయినా కానీ ఇది 12 ఫీట్లు వరకే పెరిగింది, అంతకంటే ఎక్కువ పెరగలేదు. ఇక్కడ చూడండి, మామిడికాయ తయారయ్యేటప్పుడు ఒక కవర్ కట్టేస్తే అది చక్కగా దోమపోటు పడకుండా చక్కని పండు మనకి తయారై మన చేతికి వస్తుంది. మనం రక్షణ చేసుకునే దాన్ని బట్టి అన్ సీజన్లో కూడా మామిడికాయలు పండించి ఆ మామిడికాయలకు విపరీతమైనటువంటి రేటు, ధరని పొందేటువంటి అవకాశం రైతులకి కలుగుతుంది. ఇవి చూడండి ఎలా కాసినవో. దీన్ని థాయిలాండ్ మామిడి అంటారు. ఈ మామిడి మొక్కలు కావలసినటువంటి వారు మన వీడియోలో వారి యొక్క ఫోన్ నెంబర్ పెట్టడం జరిగింది. శ్రీ సత్యదేవ నర్సరీ, కడియపు లంక. ఇది రాజమండ్రికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు ఇది. మీరు ఎప్పుడైనా కడియపు లంక వెళ్ళినట్లయితే ఈ నర్సరీని
చూడండి ఇప్పుడు కూడా మామిడి పూత వస్తుంది. ఇవన్నీ కూడా కాయలు అయిపోతాయి. ఒక 30-40 రోజులకి కాయ రూపాన్ని ధరిస్తుంది. ఇదంతా పూత పిందెగా మారేటువంటి సమయం. అందరికీ నమస్కారం. ఇది శ్రీ సత్యనర్సి డాక్టర్ పుల్లా చంటి గారు అండ్ సన్ పుల్లా పెస్టేషనయ్య గారు. ఇది థాయిలాండ్ మ్యాంగో అండి. 365 డేస్ కాస్తాయి. ఇది పప్పులోకి వాడచ్చు, పండయ్యాక తినడానికి బాగుంటుంది. ఇది 5 years ప్లాంట్ అండి. ఇది కలెక్టర్ కాయలో వస్తుంది. తక్కువలో పడే మళ్ళీ రోడ్డు అంతా ఇది వచ్చి 10 years ప్లాంట్ సార్. ఇది ఇవన్నీ 5 సంవత్సరాల మొక్కలు. ట్రైల్ ఇంకొంది సార్ పండుది. ఏంటి రసం ఊడిపోయింది, ఇదే రాలిపోయిందా? రాలిపోయింది సార్. పండు ముగ్గింది కదా సార్. పండు ముగ్గిపోయిన మూలంగా రాలిపోయింది సార్. కాయ ఆటోమేటిక్ గా పండు ముగ్గిన తర్వాత ఇది రాలిపోద్ది సార్. అదండి. ఇది 13 years ప్లాంట్ సార్. ఇది ఇంకోటి సార్ కాయలు ఎలా కాస్తున్నాయి, ఈ భూమిలో వేసినాయండి. భూమిలో వేస్తే ఎదుగుదల బాగా ఫాస్ట్గా ఉండి కాయలు కాస్తే పూత కూడా భయ వస్తుందండి. కుండీలో కన్నా భూమి మీద వేసుకుంటే బెటర్మెంట్ ఆప్షన్. ఇవి కూడా 12 ఏళ్ళ మొక్కలే. ఇవి కూడా 13 years ప్లాంట్స్, 13 సంవత్సరాలు. ఇంకోటి సార్ మేము పండు మొగ్గలని అలా కవర్లో కడతామండి. బాగా వస్తుంది. ఇవి ఎన్ని సంవత్సరాల మొక్కలండి? ఇవి 4 year ప్లాంట్ సార్. 4 సంవత్సరాలు. ఇవన్నీ థాయిలాండ్. ఇవన్నీ థాయిలాండ్. ఈ అఫీషియల్ మాట్లాడు. ఇది థాయిలాండ్ పూత. చూడండి చిన్న చిన్న పిందలు. ఇవన్నీ కూడా మందులు వీటి జాగ్రత్త కొడితే అన్నీ నిలబడిపోతాయి. ఓకేనా? ఇది కూడా థాయిలాండ్ మొక్క. ఇది కూడా థాయిలాండ్ మ్యాంగో సార్. ఇది 2 year ప్లాంట్ సార్. ఇది ఇంకోండి సార్ కాయలు ఇంకోండి కాస్తుంది. 2 సంవత్సరాల మొక్కకి ఇంకోండి. ఇది 2 సంవత్సరాల మొక్క కాయ. ఇంకోండి పూత కూడా. ఈ కాయలు పనికొచ్చేస్తే తింటాకి. కాయలు పనికొస్తాయి సార్. పప్పులోకి వాడుకోవచ్చు. పప్పులో అయితే పులుపుగా ఉంటుంది సార్. ఇది పండిన తర్వాత కాయ చెరుకు రసం కాయలో టేస్ట్నెస్ ఉంటుంది సార్. ఇది 365 days కాస్తుంది సార్. నిత్యం పూత ఉంటుందండి. ఒకసారి ఇలా బారుగా తీస్తాను. ఇవన్నీ 2 years ప్లాంట్స్. అన్ని 2 years ప్లాంట్స్ సార్. ఇవన్నీ థాయిలాండ్ మ్యాంగో. వస్తుంది. ఇదేనండి సత్యదేవ నర్సరీ ఫోన్ నంబర్సు.
ఈ మొక్కలు కావలసినటువంటి వారు ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఇది రాజమండ్రికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కడియపులంక అనేటువంటి గ్రామంలో ఉంటుందండి. రాజమండ్రి నుండి రావులపాలెం వచ్చే దారిలో ఈ గ్రామం ఉంటుంది. శ్రీ సత్యదేవ నర్సరీ అంటే ఎవరు పెడితే వాళ్ళు చెప్తారు. ఇది చాలా పెద్ద నర్సరీ అండి. అన్ని రకాల మొక్కలు ఇక్కడ మనకి దొరుకుతాయి. దేవాలయాలలో కానీ ఇళ్లల్లో కానీ షోగా పెట్టుకునేటువంటి మొక్కలు, అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలు, చాలా రకాలైనటువంటి మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. మీరు ఈ సత్యదేవ నర్సరీని ఒకసారి మీరు సందర్శించండి. ఒకవేళ మీరు రాజమండ్రి పని ఉన్నట్టు వెళ్ళినట్లయితే ఇక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సత్యదేవ నర్సరీని ఒకసారి చూడండి. మీకే ఒక ఐడియా వస్తుంది. మామూలుగా వెళ్ళి ఊరికే చూస్తామంటే అన్ని రకాలు దగ్గరుండి చూపిస్తారు, మీకేం ప్రాబ్లం ఉండదు. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి రైతులు ఉంటే వారికి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు తప్పనిసరిగా సమాధానం చెప్తాను. ఇదేనండి సత్యదేవ నర్సరీ. ఈ నర్సరీ చూడడం అయిపోయింది. ఇంకా అనేక రకాల మొక్కలు ఇంకా వీడియో తీయడం జరిగింది. ముందు మీకు అవన్నీ కూడా మీకు వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. ఇదేనండి మెయిన్ ఆఫీసు. షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.